హైదరాబాద్ లోని సాఫ్ట్వేర్ ఇంజనీర్ విశాఖలో భీమిలిలో సూసైడ్ చేసుకున్నాడు. కారణాలు ఏంటి? బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము. విశాఖ భీమిలిలో సూసైడ్ చేసుకున్నాడు. అంతకుముందు కొన్ని రోజుల క్రితమే ప్రేయసి ఆత్మహత్య చేసుకుంది. ఇతను ఊరు వేసుకొని చనిపోయాడు. విశాఖ భీమిలిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ శ్యామ్ సూసైడ్ చేసుకున్నాడు. హైదరాబాద్ లో ప్రేయసి పావని కొన్ని రోజుల క్రితం ఆత్మహత్య చేసుకుంది. అంతలోనే శ్యామ్ కుమార్ సూసైడ్ చేసుకోవటం విషాదం నింపింది. సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. పావని సూసైడ్ నోట్ ఆధారంగా హైదరాబాద్ జీడిమెట్ల పిఎస్ లో శ్యామ్ పై కేసు నమోదైంది. కేసు నమోదవడంతో మనస్తాపానికి గురై విశాఖకు పారిపోయి లాడ్జ్ లో శ్యామ్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. గతంలో అనకాపల్లి, ఆనందపురంలో శ్యామ్ పై కేసులున్నట్లు పోలీసులు గుర్తించారు. శ్యామ్ ఆత్మహత్యకు సంబంధించి అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. నిన్న భీమిలిలో అనిల్ రాజా హోటల్లో ఒక సంఘటన జరిగిందండి. సూసైడ్. రాజాన్ శ్యామ్ కుమార్ అనేటువంటి వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు హోటల్లో. ఈయన ఏంటంటే యాక్చువల్గా వన్ టౌన్ ఏరియా, మన విశాఖపట్నం వన్ టౌన్ ఏరియా థామ్సన్ స్ట్రీట్కి చెందిన అతను. ఇతను పాలిటెక్నికల్ చదివి ఇంజనీరింగ్ చేసాడనేటువంటి విషయం తెలుస్తూ ఉంది. అయితే ఈయన ప్రజెంట్ అయితే హైదరాబాద్లో ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఏదో సాఫ్ట్వేర్ అని చెప్తున్నారు. దీనికి ఒక వేరే అమ్మాయితో, పావని అనే అమ్మాయితో పరిచయం గతంలో ఉండేది. తర్వాత వాళ్ళు బ్రేకప్ అయ్యింది. ఎగైన్ ఈ మధ్యన మళ్ళీ ఈయన ఫ్రెండ్స్తో అక్కడ రూమ్లో ఉంటున్నట్టు తెలిసింది. ఇంట్లో వాళ్ళతో కూడా కొద్దిగా కాంటాక్ట్స్ లేనట్టు తెలుస్తుందండి.